ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అండి. వనపర్వంలో భగీరథుడి గురించి మాట్లాడుకుంటున్నాం. అందరి మనసులకు నేత్రాలకు ఆనందాన్ని ప్రసాదించగల అతడు చక్రవర్తిగా, మహాధన్విగా, మహారథుడిగా ప్రశంసలు పొందాడు. కపిలుని కారణంగా తన పితృదేవతలు కలిగిన నాశాన్ని, స్వర్గప్రాప్తి లేకపోవటము సంపూర్ణంగా విన్నాడు. మంత్రులపై రాజ్యభారం ఉంచి బాధపడుతూ హిమాలయం చర్యలకు తపస్సు చేయడానికి వెళ్ళాడు. తపస్సు చే పాపాలు పోగొట్టుకుని గంగను ఆరాధించడానికి భగీరథుడు ముందు హిమవంతుని దర్శించాడు. గైరికాది ధాతువులచే ప్రకాశిస్తూ అనేక శిఖరాలతో గాలి ఆధారంగా పర్వతం నలువైపులా కదులుతున్న మేఘాలతో నిండినటువంటి హిమాలయాన్ని చూశాడు. ఆ పర్వతం నదులు, పొదలు, తీరాలు, మందిరాలతో నిండి ఉంది. గుహలు, కందరాలలో సింహాలు, వ్యాఘ్రాలు దాగి ఉన్నాయి. ఆ పర్వతం మీద విచిత్ర వర్ణాలతో కూడినటువంటి శరీరాలతో ఎన్నో కూతలు కూస్తూ చాలా పక్షులు ఉన్నాయి. వాటిలో తుమ్మెదలు, హంసలు, చాతకాలు, నీటికోళ్ళు, నెమళ్ళు, బెగ్గురులు, కొంగలు, కోకిలలు, నల్లని క్రీగన్నులు గల చకోరాలు, పుత్రప్రియులు కూడా ఉన్నాయి. సుందర జలాశయాలు తామర తీగలతో నిండి ఉన్నాయి. బెగ్గురు పక్షుల మధురధ్వనులతో అది మారుమ్రోగుతుంది. కిన్నెరులు, అప్సరసలు రాళ్లపై కూర్చుని ఉన్నారు. దిగ్గజ దంతాలతో చెట్లు అన్ని వైపులా రాచుకొనబడుతూ కనిపించాయి. ఒకవైపు రత్నాలు, మరొక వైపు విద్యాధరులు విషాన్ని గ్రక్కుతూ భుజంగాలు నాలుగుల చాచి ఆ ప్రదేశంలో తిరుగుతున్నాయి. విషాన్ని గక్కుతూ భుజంగాలు. సో భుజంగం అంటే పామ. ఓకే. ఒకచోట బంగారపు రంగు, మరొక చోట వెండి రంగు, మరొక చోట కాటుక రంగుతో సమానమైన హిమాలయాన్ని భగీరథుడు చేరాడు. ఆ రాజు చాలా వేల సంవత్సరాలు ఫలాలు, దుంపలు, నీరు భక్షించి తపస్సు చేశాడు. దేవతల 1000 సంవత్సరాలు గడువగా మహానది గంగ ఆకారం దాల్చి అతని ముందు ప్రత్యక్షమైంది. అప్పుడు గంగ పలికింది, నా నుంచి ఏమి ఆశిస్తున్నావు? నీకేమి ఇయ్యగలను? అడుగు, నీ మాటలను ఆచరిస్తా అంది. ఆ మాటలు విన్న భగీరథుడు హైమవతి నదికి అంజలి ఘటించి నమస్కరించన్నాడు. నా పితామహులు యజ్ఞాశ్వాన్ని వెతుకుతూ కపిలుని క్రోధాగ్నితో యమలోకం చేరారు. వారు 60,000 మంది సగరుని పుత్రులు. కపిలుని ఆశ్రమం చేరి క్షణకాలంలో నశించారు. ముని కోపాగ్నిలో భస్మైన వారికి స్వర్గ నివాసం లేదు. ఆ సగరపుత్రుల శరీరాలకు నీ జలస్పర్శ లేకపోతే ఉత్తమ గతులు లేవు. సగరపుత్రులందరినీ కూడా స్వర్గానికి చేర్చు. వారిని ఉద్ధరించమని నిన్ను నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. రాజు మాటలు విని విశ్వవంధ్య అయినటువంటి గంగ ప్రసన్నురాలి భగీరథునితో ఇలా పలికింది, నీ మాటలను ఆచరించడానికి నేను అంగీకరించాను. కానీ ఆకాశం నుండి భూమికి చేరేటప్పుడు నా వేగం సహింప సఖ్యం కానిది. అంటే అసలు నా వేగాన్ని ఎవరు అసలు తట్టుకోలేరు అని. దేవత అగ్రగణ్యుడు శంకరుణ్ణి విడిచి 3 లోకాల్లోనూ వేరొకరు నా వేగాన్ని ధరింపలేరు. వరాలనిచ్చే శంకరుణ్ణి తపస్సుతో సంతోషపరచు. స్వర్గం నుంచి జారే నన్ను శంకరుడు తన శిరస్సుతో ధరిస్తాడు. నీ పితరుల హితాన్ని కోరి తపస్సు వలన భగవంతుడు విశ్వరూపుడు అయినటువంటి శివుడు నీ కోరికను తీర్చగలడు. వెంటనే భగీరథుడు శంకరుని గురించి తపస్సు చేసి కొంతకాలానికి శంకరుని ప్రసన్నం చేసుకున్నాడు. గంగను ధరించడానికి ఆయన నుంచి పితృదేవతల స్వర్గప్రాప్తికే వరం తీసుకున్నాడు. ఆ నరోత్తముడు ఎవరు? భగీరథుడు. మరి ఆ తర్వాత ఏమైంది రేపు డిస్కస్ చేద్దాం.